ఏమండి, ఈరోజు నేను నాకెంతో ఇష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్ సరదాగా మీకు చూపిందా అని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. నేను ఇది ఎక్కడంటే ఒక పల్లెటూరు, కాజులూరు అని చెప్పేసి, ద్రాక్షారానికి దగ్గరలో, కాకినాడకి ద్రాక్షారానికి యానానికి కూడా సెంటర్ పాయింట్ ఇది. ఇక్కడ ఉన్నాం మనం. అంటే ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం చాలా ఫేమస్. కార్తీక మాసం కావచ్చు, శివరాత్రి నాడు కావచ్చు, మధ్య మధ్యలో జరిగే పుణ్యదినాల్లో కావచ్చు, మరి ఇక్కడ పూజలు చేయడానికి భక్తులు ఎగబడుతూ ఉంటారు. ఎందుకు అంటే అంత ఇక్కడ అంటే శివాలయాలు చాలా చోట్ల ఉన్నాయి కదా, మరి ఇక్కడ శివాలయానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఇక్కడ ఏంటంటే కాశీ తర్వాత ఇంత మంచి అట్మాస్ఫియర్ ఇక్కడే ఉందట. అందుకే దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. ఇది కాశీలో అటండి, శివాలయం దగ్గరే జనుము చెట్టు, ఆ పక్కన శ్మశానం, అక్కడే శివాలయం. ఈ మూడు ఒకే ప్రాంగణంలో కాశీలో ఉంటాయట. సేమ్ అలాగే కాజులూరులో కూడా. సో అందు గురించి ఇక్కడ ఈ కాజులూరు శివాలయానికి ఎంతో ప్రాముఖ్యత. అంతేకాదు, ఈ శివాలయంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ఆస్థాన కవి చల్లపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కూడా ఇక్కడ విద్యాభ్యాసం చేశారట. అందుకే ఆయన అప్పట్లో గ్రంథం రాశారట, నానారాజ సమితి అనే గ్రంథంలో కాజులూరు అని ఊర నేను కొంతకాలం చదివినాడా అని చెప్పేసి ఆయన రాశారట స్వయంగా. అందుకే ఈ ఆలయానికి ఎంతో పేరు. అంతేకాని ఈ ఆలయాన్ని చూడడానికి చాలామంది ప్రముఖులు, తనికెల భరణి గారు, అలాగే మరి నిజంగా కవులు, రచయితలు, వేద పండితులు చాలామంది వచ్చారు, చూశారు. సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఊరు చిన్నదే కానీ ఆలయం అయితే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి చూద్దాం రండి. ఇది రేవండి, పుణ్యస్థానాలు చేయడానికి, భక్తులు పుణ్యస్థానం చేయడానికి ఇది రేవు. ఇది జల్లు స్నానం గట్టు. ఇక్కడ షవర్ బాత్ కూడా ఉంది. చూసారు, ఇక్కడ దాతలు నిర్మించి ఇచ్చారు. ఇక్కడ ఈ దాతలు చోడిశెట్టి, SVSS ప్రసాద్, గోనేడ్ సతీష్, యాళ్ళ వెంకన్న బాబు, బ్రాకెట్లో బుజ్జి, గోనేడ్ గిరీష్ వీళ్ళు డొనేట్ చేశారు. జల్లు స్నానం గట్టవండి ఇది. షవర్ బాత్, భక్తులు ఇక్కడ పుణ్యస్నానం చేసి తర్వాత ప్రత్యేక పూజల కోసం శివాలయానికి వెళ్తారు. చూసారా, ఈ ఆలయ ప్రాంగణంలో మర్రి చెట్టు, ఇది 150 సంవత్సరాల క్రితం నాటిదటండి. చూసారా చెట్టు ఓళ్లతో ఎలా ఉందో చూడండి. ఈ చెట్టు కింద ఎంతోమంది వచ్చి పీస్ఫుల్గా ఇక్కడ కూర్చుంటూ ఉంటారు చాలామంది. నేను కూడా వస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా చాలామంది ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈవినింగ్ టైం అయితే చాలామంది ఉంటారు. చూడండి ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. చూసారా, పెద్ద పెద్ద ఓళ్లతోటి. ఈ చెట్టుకి ఏకంగా 150 సంవత్సరాలు ఆయుష్. ఓకే కదా. చూడండి, ఇది కోటిలింగాల రేవు అంటారు. కోటిలింగాల రేవు మాట అండి. చూడండి, చక్కగా శివుని బొమ్మ, శివుని విగ్రహం అన్నమాట. సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైనట్టుగా మరి ఎంత చక్కగా ఉందో చూడండి ఈ విగ్రహం. నిజంగా శివభక్తులు చాలా తన్మయత్వం పొందుతూ ఉంటారు ఈ విగ్రహాన్ని చూసి శివరాత్రి సమయంలో. కిందే ఆత్రేయ గోదావరి. ఇది ఆత్రేయ మహాముని ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి దీనికి ఆత్రేయ గోదావరి అని పేరు. ఇక్కడ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు భక్తులు. అంతా ఆత్రేయ గోదావరి. ఈ కోటిలింగాల రేవు చూసారా, కోటిలింగాలు, శివలింగాలు ఇలా ఉంటాయన్నమాట. ఇవి శివలింగాలు. ఓకే, ఇవన్నీ కోటిలింగాలు అన్నమాట అండి.
ఇదంతా కూడా శివాలయం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రాంగణం ఇది. చూడండి లొకేషను ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా. చూడండి గుడి ఇక్కడ కనపడుతుంది, చూసారా శివాలయం. చూడండి ఇక్కడ మర్రి చెట్టు ఉంది. ఇక్కడ ఆలయం ఎదురుగుండా నంది బొమ్మ, ఇక్కడ నంది బొమ్మ ఉంటుంది ఆలయం ఎదురుగుండానే. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఇది కూడా పెద్ద మర్రి చెట్టు. సో ఇది శివాలయం. లొకేషన్ ఎంత అందంగా ఉందో, ఎంత ఆధ్యాత్మిక ప్రాంతంలో పూర్వీకులు మరి శివాలయాన్ని కట్టారో చూడండి. గోదావరి ఒడ్డున చక్కగా. జనువు చెట్టు అంటే ఇదేనండి. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పూర్వం ఇంకా పెద్ద ఉండేది, తుఫాను పడిపోయింది. దీని భక్తులు ఇలా కాపాడుకుంటూ వస్తున్నారు. శివాలయానికి ఎదురుగుండానే జనువు చెట్టు. ఇలా ఉండటం చాలా మంచిదట అండి. గ్రామానికి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా మంచిదట ఇలా ఉండటం. లోపలికి వెళ్దాం అప్పుడు. ధ్వజస్తంభం సరే ఎలా ఉందో. ఆలయం బయట చూసారా, ఆవు దూడ బొమ్మ. నిజంగా ఆవు దూడ ఉన్నట్టుగానే ఉంది. అంత చక్కగా శిల్పి ఎవరో కానీ చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని. ఇది గుడి ప్రాంగణం. ఇదొక జనువు చెట్టు. అత్తమాను నిత్యం పొలిటికలే కాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మికం, దేవుని కూడా మనం తలుచుకుంటూ ఉండాలి కదా. అందు గురించి ఆధ్యాత్మికం కోసం ఇటువంటి ప్రాముఖ్యమైన శివాలయాలు కూడా మేము పెడదామని చెప్పేసి, శివాలయాలు ఒకటే కాదు, శివాలయాలు, మసీదులు, చర్చిలు అన్నీ. ఇకపై మన ఛానల్స్ ఏంటంటే రాజకీయం, విందు, వినోదం, ఆధ్యాత్మికం, ఆరోగ్యం ఇవన్నీ సమపాళ్ళలో ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తామండి. సబ్స్క్రైబర్స్కి అన్నీ చూపించాలి, సమాచారం ఇవ్వాలనేదే మా ఉద్దేశం. ఇది గర్భగుడి. సో ఓకే, చూసారా గర్భగుడి ఎలా ఉందో. అంటే పల్లెటూరులో కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయండి. ఇంకా మీకు క్వశ్చన్ చెప్పిన, హోటల్స్ అంటే అందరూ స్టార్ హోటల్స్ అంటారు, యూట్యూబ్లో అయ్యే పెడుతున్నారు. కాకా హోటల్స్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఉంటుంది తెలుసా మీకు? నేను చేస్తాను వాటి మెత్తర్లు. అలాగే వైద్యుల విషయానికి వస్తే మొన్న చూడండి గాదరాడు వెళ్ళాం. అలాగే మంచి టాలెంటెడ్ ఉన్న వైద్యులు గ్రామాల్లో ఉంటారు. ఆడ ఆర్ఎంపీ కావచ్చు, ఆయన లేకపోతే ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియో కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. ఇప్పుడంతా కూడా హంగు ఆర్భాటం దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అలా కాదు, నీతిగా నిజాయితీగా తన వ్యాపార ఉద్యోగాలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మన ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకొద్దాం అనే ప్రయత్నం మాకైతే ఉంది. చూద్దాం.
భవిష్యత్తులో చేద్దాం, అవి కూడా ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆలయాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిన అవసరం లేదు. చూడండి, ఈ ఆలయం కాదులూరులో శివాలయం ఎంత చక్కగా ఉందో. దేవుడు ఎక్కడైనా దేవుడే, శివుడు ఎక్కడైనా ఒకటే శివుడు. ఊరికో శివుడు ఉండరు కదా, దేవాలయానికో శివుడు ఉండరు కదా. చాలామంది పూర్వీకులు చెప్తారు, కాశీ వెళ్తే ఎంత పుణ్యమో కాదులూరు శివాలయం చూస్తే అంతే పుణ్యం అని. నిజంగా కూడా అంతే. చూసారు ఎంత బాగుందో. ఓకేనా మరి, థ్యాంక్ యూ.